దేశానికి రాజుగా అభిషేకించి ఆశీర్వదిస్తారు. సింహాసనాన్ని అధిష్ఠించిన సొలొమోను ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ ఆయన యెహోవాను ప్రేమించాడు. తన తండ్రి అయిన దావీదు తనకిచ్చిన మంచి సలహాలను అనుసరించాడు. నేను చిన్నవాడిని, ఈ ప్రజలను పరిపాలించుటకు నాకు ఈ జ్ఞానం సరిపోదని ఆలోచిస్తూ ఉండేవాడు. దేవునికి ప్రార్థించేవాడు. సొలొమోను గిబియోనుకు వెళ్ళి అక్కడ ఉన్నతమైన బలిపీఠం ఉంటుంది. అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి, బలులు అర్పించడానికి ప్రయాణమవుతాడు. బలులు అర్పించిన తరువాత ఆ రాత్రి అక్కడే విశ్రమిస్తాడు. సొలొమోనుకు స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై, నీకు దేనినిచ్చుటకు నీకిష్టమైనదో దానిని అడుగుమని దేవుడు అతన్ని అడుగుతాడు. అప్పుడు సొలొమోను, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, ఎలా పరిపాలించాలో నాకు తెలియదు. కాబట్టి నేను నీ ప్రజలను సరైన రీతిగా పరిపాలించడానికి నాకు వివేకమును అనుగ్రహించుము అని సమాధానమిస్తాడు. సొలొమోను అడిగిన దాన్ని బట్టి యెహోవా సంతోషించి ఆయన సొలొమోనుతో, నీవు దీర్ఘాయువును ఐశ్వర్యాన్ని అడగకుండా వివేకమును అనుగ్రహించమని అడిగావు. జీవించిన వారికెల్లా అత్యధికమైన వివేకమును నేను నీకు ఇస్తాను. అంతేగాక నీవు అడగని ఐశ్వర్యమును